హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బజ్జా. మీరు చూస్తున్నారు రైటర్ సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సంధ్యా కిరణం ఎపిసోడ్ 2 అయితే చెప్తానమాట. ఇప్పటి వరకు మీరు సంధ్యా కిరణం ఎపిసోడ్ 1 వినకపోతే మన రైటర్ సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్లో ఎపిసోడ్ 1 అయితే స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి చూడండి. అలాగే మన రైటర్ సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్టోరీ చూసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ 2లోకి వెళ్ళిపోదామా. ఆమెను చూసిన ఆ క్షణం నా హృదయంలో ఒక కొత్త కవిత పుట్టింది. ఆమె నవ్వు, ఆమె మాటలు అన్నీ కూడా నా మనసులో ఒక మధురమైన గీతంలా వినిపించాయి. ఆమె తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంది. నా ప్రపంచం మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంది. నా కళ్ళు ఆమెను వెతికాయి. ఆమె రూపం నా మనసులో ఒక కలలాగా నిలిచిపోయింది. ఆ క్షణం నా మనసులో అనిపించింది, ప్రేమకి మాటలు అవసరం లేదు, ఒక చూపు చాలు, ఒక శతాబ్దపు భావాన్ని పలికేందుకు అని. ఇంతలోనే పరీక్ష బెల్ మోగింది. చుట్టూ ఉన్న విద్యార్థులందరూ కూడా హడావిడిగా లోపలికి వెళ్తున్నారు. ఆమె కూడా వెళ్తోంది, నేను కూడా వెళ్ళాను. కానీ నా అడుగులు నా ప్రయాణాన్ని మార్చేశాయి. నా మనసు ఆమె వెనకే సాగింది. నా పరీక్ష గది 105 అయితే నేను అది మర్చిపోయి ఆమె వెనకాలే 108లోకి వెళ్ళాను. ఆమె పక్క బెంచ్లోనే కూర్చున్నాను. నా మనసు మొత్తం ఆమె పైనే ఉంది. ఆమెనే చూస్తున్నాను, కానీ ఆమె మాత్రం నన్ను చూడలేదు. ఆమె పనిలో ఆమె మునిగిపోయింది. నా చుట్టూ ఉన్న ప్రపంచం నాకు అదృశ్యం అయిపోయింది. నా ప్రపంచం తను మాత్రమే అయిపోయింది. ఇంతలోనే ఇన్సులేటర్ నా దగ్గరకు వచ్చి నా హాల్ టికెట్ నెంబర్ అడిగింది. నేను హాల్ టికెట్ ఇచ్చాను. నా హాల్ టికెట్ని చూసిన ఇన్సులేటర్, నీ రూమ్ నెంబర్ 105, నువ్వు 108లోకి వచ్చావని చెప్పింది. ఇన్సులేటర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాను. అప్పటికే నా చుట్టూ ఉన్న విద్యార్థులు ఇన్సులేటర్ మాటలకి నవ్వుకుంటూ ఉన్నారు. ఆమె కూడా నా వైపు చూసి చిన్నగా నవ్వింది. అందరి ముందు అవమానమయ్యాను అనే బాధ కంటే, అంటే ఆ సిగ్గు కంటే, ఆమె చూపులు నా మీద పడ్డాయి అనే ఆనందంతో ఆ గది నుండి బయటకు వచ్చాను. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. గందరగోళంగా నా పరీక్ష గదిలోకి వచ్చాను. పరీక్ష సరిగ్గా రాస్తున్నానో కూడా నాకు తెలియడం లేదు. నా మనసు మొత్తం తనే నిండిపోయింది. ఎగ్జామ్ అయిపోగానే నా పెన్ను పక్కన పెట్టేసి అందరికంటే ముందుగా నేను గేటు దగ్గరకు వచ్చి ఆగాను. మళ్ళీ ఆమెను చూసే క్షణం కోసం ఆతృతంగా అక్కడే నిలబడి ఉన్నాను. ఇంతలోనే ఆమె తన స్నేహితులతో మాట్లాడుకుంటూ వచ్చింది. ఆమె నన్ను చూడలేదు, నేను మాత్రం ఆమెను చూస్తూ ఉన్నాను. ఆమె ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. నా మనసు ఒక్కసారిగా పగిలిపోయింది. ఆమె వెళ్ళిపోయింది, కానీ నా మనసుని తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ రేపటి ఎగ్జామ్ కోసం ఎంతో ఇష్టంగా ఎదురు చూశాను. ఎగ్జామ్ రాయాలని కాదు, ఆమెను మళ్ళీ చూడాలని. ఇలాగే ఎగ్జామ్స్ ఉన్నన్ని రోజులు ఆమెను చూస్తూ కాలం గడిపేశాను. ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇక ఆమెను చూడడానికి అవకాశం లేకుండా పోయింది. ఆమె కాలేజ్ కదిర్లోని అమృతవల్లి డిగ్రీ కాలేజ్. ఆమెను చూడాలని ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. తన ఫ్రెండ్స్కి అడిగితే ఆమె రెగ్యులర్ స్టూడెంట్ కాదు, కేవలం ఎగ్జామ్స్ మాత్రం రాయడానికే వస్తుందని చెప్పారు. ఆ విషయం తెలియగానే నా ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక మళ్ళీ నేను తనని కలవాలి, తనని చూడాలి అంటే 6 నెలలు ఆగాలి. ఆ 6 నెలలు 6 శతాబ్దాలుగా అనిపించాయి. కానీ తనని చూసే క్షణం కోసం 6 శతాబ్దాలైనా సరే ఎదురు చూడాలి అనిపించింది. 6 నెలలు గడిచిపోయాయి. పరీక్షలు మళ్ళీ వచ్చాయి. నా నిరీక్షణకు ఫలం లభించింది. నేను ఆమెను చూశాను. అదే దృశ్యం, అదే ఆనందం. కానీ ఈసారి నా స్నేహితులు నన్ను వదలలేదు. ఇంకెంతకాలం చూస్తూ ఉంటావు, వెళ్ళి ప్రపోజ్ చేయి అని పదే పదే నన్ను ఒత్తిడి చేశారు. వాళ్ళ మాటలు నా చెవులకు వినిపించాయి. కానీ నా మనసులో ఉన్న భయాన్ని, ఆవేదనను ఎలా చెప్పగలను? ఏ విషయంలోనైనా ముందడుగేసే నేను ఈ ప్రేమ విషయంలో అడుగు వేయలేకపోతున్నాను. నాలోని భయాన్ని వాళ్ళకి మాటల రూపంలో వర్ణించడానికి అసాధ్యం అనిపించింది. నేను ఆమెతో మాట్లాడలేకపోయాను. నా గొంతులో ఉన్న భావాలు అలాగే ఉండిపోయాయి. అక్కడి నుండి వచ్చేసాను. ఒంటరిగా ఉన్నాను. తన ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ ఆలోచనలకి అక్షర రూపం ఇవ్వాలి అనుకున్నాను. అప్పుడు నా మనసులో నుంచి ఒక కవిత పుట్టింది. తన చూపు నా పైన పడగానే నా ప్రపంచం ఒక అందమైన కవిత అవుతుంది. కానీ నా మనసులోని మాట, నా ప్రేమ విషయం ఆమెకి చెబితే నా కవితకు ఎక్కడ ముగింపు రాస్తుందేమో అన్న భయం. ఆమె ఒక నదిలా ప్రశాంతంగా ఉంది. కానీ నేను ఆ నదిలో కలిసేందుకు తప్పిస్తున్నాను. కానీ ఆ నదిలో కలిస్తే నా అస్తిత్వం ఎక్కడ పోతుందేమో అన్న భయం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలను, కానీ ఆ తర్వాత నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావేమో అన్న భయం. నా ఈ కవితకు ప్రాణం పోయాలనిపించింది. వాయిస్ ఓవర్ మంచిగా ఇచ్చి, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి అప్పుడే సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అనుకోకుండా మంచి ఆదరణ లభించింది ఆ కవితకు.
వేల లైకులు వచ్చాయి, వందల ప్రశంసలు వచ్చాయి. చాలా మంది వారి భావాలకు దగ్గరగా ఏంటి వాళ్ళ భావాలే కవితగా రాసావు అన్నట్లు చాలా బాగా ప్రశంసించారు. నా ఈ కవిత ప్రపంచంలో వేల మంది ప్రేమకు భావం తెలిపినట్లుగా ఉంది. నాలోని ప్రేమ వేల మంది హృదయాలను తాకింది, కానీ ఆమె హృదయాన్ని తాకిందో లేదో నాకు తెలియదు. ఆ ప్రశంసలు చూసిన తర్వాత తనని ఊహించుకొని తన జ్ఞాపకాలలో కొన్ని వందల కవితల్ని రాశాను. ఆ కవితలు రాస్తున్నప్పుడల్లా తను నా పక్కనే ఉన్నట్లు అనిపించేది. అలాంటప్పుడే ఈ కవితని రాస్తాను. జ్ఞాపకాలకు రూపం ఉంటే నువ్వు ప్రతి నిమిషం నా పక్కనే ఉండేదానివి, ఎందుకంటే నేను ప్రతి నిమిషం నీ జ్ఞాపకాలలోనే బ్రతుకుతున్నా. నీ నవ్వు నా కళ్ళ ముందు మెరుస్తుంది. నువ్వు పక్కన లేకున్నా నీ మాటలు నా చెవులకు వినిపిస్తూ ఉంటాయి. నువ్వు నా కళ్ళ ముందు ఉన్నా లేకున్నా నా గుండె మాత్రం నీ కోసమే కొట్టుకుంటూ ఉంటుంది. ఇలా కవితలు రాసుకుంటూ తన జ్ఞాపకాల్లోనే బ్రతికేస్తున్నా. ఇంతలోనే థర్డ్ సెమిస్టర్ వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్. ప్రతి సెమిస్టర్ ఇలాగే 4 సెమిస్టర్లు అయిపోయాయి. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మా మధ్య ఏ మాటలు లేవు, ఏ స్పర్శ లేదు, కానీ నా ప్రేమ మాత్రం మరింత లోతుగా, మరింత బలంగా మారింది. ఇక మిగిలింది చివరి సంవత్సరం. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన చివరి అధ్యయనానికి నేను సిద్ధమవుతున్నాను. మిగతా కథ నేను మరొక ఎపిసోడ్లో చెప్తాను. ఈ స్టోరీ ఎలాగుందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకుండా మన రైటర్ సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.